శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఆలయంలోకి వెళ్ళినప్పుడు మనం చేయకూడనివి కొన్ని తప్పులున్నాయి. అవి చాలామంది చెప్తూ ఉంటారు గానీ, మనం ఏది చెప్పుకున్నా శాస్త్ర ప్రమాణంతో చెప్పుకోవడం మంచిది కదా! శాస్త్రంలో ఉన్నది చెప్పుకోవాలి మనం. ఈ వీడియోలో మీకు అలాంటివి 16 తప్పులు అవి సామాన్యంగా మనం చేసేవి ఆలయాల్లో. ఈసారి చేయకుండా ఉండండి. మొట్టమొదటిదేమిటంటే, యానైర్వా పాదుకైర్వాపి గమనం భగవద్గృహే. అంటే వాహనంతోనూ, చెప్పులతోనూ ఎప్పుడూ ఆలయానికి వెళ్ళకూడదు అని రాశారు. అంటే అదేమిటండి, చెప్పులతో మనం ఎప్పుడు వెళ్ళం కదా! సామాన్యంగా మధ్యకాలంలో తెలియక జనం చేస్తున్న తప్పేమిటంటే, పొరపాటున కావాలని ఎవ్వరు చేయరా మాత్రం. ఏమిటంటే, చిన్న పిల్లలకి షూస్ ఉంటాయి గదా! వాళ్ళని ఎత్తుకుని ఆ దర్శనం హడావిడిలో లోపలికొచ్చేస్తున్నారు. తీరా ఏ అంతరాలయం వరకు వచ్చాక చూసి నాలుక కరుచుకుని, ఆ చెప్పులు ఏం చేయాలో తెలియక, వాళ్ళని కిందకి దింపాలో తెలియక చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇంక రెండవదేమిటంటే, దేవోత్సవాద్య సేవాచ అప్రమాణం తదగ్రతః. అంటే మీరు ఆలయంలోకి వెళ్ళగానే మీ ఎదురుగుండా ఉత్సవమూర్తులు వస్తున్నాయనుకోండి. కొన్నిసార్లు మనం తిరుమల దర్శనంలో ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి. అలా వస్తే అసలది అదృష్టం అని చెప్పారు శాస్త్రంలో. ఎందుకంటే భగవంతుడే మనకి ఎదురొచ్చి లోపలికి తీసుకువెళ్తున్నట్టు. ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది? పొంగిపోయి నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. అలా వచ్చినప్పుడు దర్శనం హడావిడిలో నమస్కరించకపోతే అది ఒక పొరపాటు అని ఇది శాస్త్రంలో చెప్పింది. ఇంకా మూడవది శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఏకహస్త ప్రణామశ్చ. ఎప్పుడు ఒక చేత్తో ఇలాంటి నమస్కారాలు చేయకండి భగవంతుడి దగ్గర. చేతిలో ఒక బ్యాగ్ ఏదైనా ఉందనుకోండి, అది ఏమైపోదు, కొంప మునిగిపోదు. కావాలంటే కాళ్ళ దగ్గర పెట్టుకుని 2 చేతులతోనూ చక్కగా నమస్కారం చేసుకోండి. ఇంక నాలుగవది ఉచ్ఛిష్టే చైవే భగవత్ వందనాదికం. అంటే అశౌచంలోనో, రజస్వలా కాలంలోనో అలాంటివి ఉన్నప్పుడు ఆలయాలకి వెళ్ళకండి. కొంతమంది అడుగుతారు, ఏవండి ఇది దేవుడిచ్చిందే కదా! ఇప్పుడు రజస్వలైనా, అశౌచమైనా ఏదైనా మరి ఎందుకు చేయకూడదు? అది మీరు ఉపాసన చేస్తూ ఉంటే అలవాటవుతుంది. ఇప్పుడు మీరు మంత్ర సాధన కానీ ఏదైనా విపరీతంగా చేయడం మొదలుపెట్టారనుకోండి, ఎవరైనా అశౌచంలో ఉన్నవాళ్ళు, ఇప్పుడేదో మైలలో ఉన్నవాళ్ళు ఇంటికొచ్చి వాళ్ళని తాకారనుకోండి, స్నానం చేయకుండా తర్వాత మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. ముందుకు వెళ్ళదది. మీకు ఆరా దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది. అది చేస్తూ ఉంటే తెలుస్తుంది. మరి చెయ్యని వాళ్ళు ఇలాంటివి వాదించకూడదు. అది దేవుడిచ్చిందే కదండీ! అశౌచమనో, రజస్వలో అంటే ఒకటి ఆలోచించండి. మలం మన శరీరంలోదే. కూర్చొని మల విసర్జన చేస్తూ ఆ పక్కనే కంచం పుచ్చుకు తింటారా? ఎందుకంటే ఈ తింటున్నది లోపలికెళ్తోంది. ఆ వస్తున్నది శరీరం నుంచి బయటకొస్తోందని అలా చేస్తారా? చెయ్యరు కదా! ఎందుకంటే భోజనానికి ఒక మర్యాదుంది. అలాగనే దేవుడు వ్యవస్థకి ఒక మర్యాదుంది. ఇది పాటించదలుచుకున్నప్పుడు ఇవన్నీ పాటించాలి. ఇంకా ఐదవది పాద ప్రసారణం చాగ్రే అన్నారు. అంటే భగవంతుడి ముందుకి కాళ్ళు చాపు కూర్చోకూడదట. ఆలయంలో సామాన్యంగా మనం ఇది చెయ్యము. చిన్న పిల్లలు చేస్తే కనుక ఒకవేళ అలా చేస్తూ ఉంటే వాళ్ళని పక్కకి తిప్పండి దేవుడి వైపుకి కాకండా. ఇంట్లో చేస్తూ ఉంటాం చాలా సార్లు ఈ తప్పు. ఎక్కడో సోఫాలో కూర్చుని ఉంటే ఎదురుగుండా భగవంతుడి విగ్రహాలు ఉన్నాయనుకోండి, ముందుకు కాళ్ళు చాచు కూర్చుని అది చేయకండి పొరపాటున కూడాను. ఇంకా ఆరవది ఉచ్చైర్భాష వృధా జల్పో అన్నారు. అంటే ఆలయానికి వెళ్ళినప్పుడు గట్టి గట్టిగా మాట్లాడడం గానీ, జల్పము అంటే పనికిమాలిన మాటలు అవేవి చేయకండి. ఆలయంలో ఉంటే 2 రకాలు మాట్లాడాలి. మొట్టమొదటిది అయితే ఆలయం గురించి, లేకపోతే భగవంతుడి గురించి. ఆ 2 పనులు మాత్రమే చేయండి. ఇంక ఏడవది అశ్లీల కథనం చేయవా అన్నారు. అంటే కొన్నిసార్లు చూడండి, పెళ్ళైన కొత్తల్లో వెళ్తూ ఉంటారు దంపతులు. వాళ్ళకి ఇంకక్కడ ఏవో శృంగారపరమైన సంభాషణలు అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఆలయంలో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయకండి. ఈ మధ్య అయితే యాత్రలకు వెళ్ళినప్పుడు చూస్తే, ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళొచ్చి అక్కడ సెల్ఫీలు తీసుకోవడం కోసం ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకోవడం, ఆ కెమెరా ఇలా పెట్టుకుంటారు. కౌగిలించుకుని, ముద్దులు పెట్టేసుకుని, ఈ 5 నిమిషాల్లో అలా చేసేయకపోతే ఆ భార్యాభర్త పారిపోరు గదా! మీరిద్దరు భార్యాభర్తలని ప్రపంచం అంతటికి తెలుసు. కనీసం 5 నిమిషాలు ఆలయంలో ఉన్నప్పుడైనా సంయమనం పాటించండి. మొట్టమొదటిది మీరలాంటి వికారపు పనులు ఆలయంలో చేయడం తప్పు. ఒకవేళ మీరు చేస్తే ఎవరి మనస్సైనా చలించిందనుకోండి, ఆ పాపం గూడా వచ్చి మీకే చుట్టుతుంది. అందుకని ఎప్పుడు చేయకండి. ఇంక తొమ్మిదవది కంబలావరణం చేయవా అంటారు. అంటే ఈ శాలువాలు ఇలాంటివి కప్పుకొని ఆలయంలోకి వెళ్ళకూడదు. ఒకవేళ చలేసినా సరే అక్కడి దాకా వెళ్ళాక తీసేయండి. ఇంకా నార్త్ ఇండియాలో అయితే చలి ఎక్కువుంటుంది. పాపం తప్పదు వాళ్ళకి. ఈ మనకి సౌత్ ఇండియాకొస్తే చూడండి మీరు, చొక్కా విప్పించేస్తారు ఆలయంలోకి వెళ్తూ ఉంటే. ఎందుకండి ఆ చొక్కా విప్పించటం అంటే, క్షేత్రానికి ఒక శక్తి ఉంటుంది. ఆ మూల విరాట్‌కు ఒక శక్తి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అది మన శరీరానికి డైరెక్ట్‌గా తగలగలిగితే మనం ఎనర్జైజ్ అవుతాం. అందుకని పెద్దవాళ్ళు ఆ నియమం పెట్టారు.
మరి ఆడవాళ్ళు ఎలా ఎనర్జైజ్ అవుతారండి? వాళ్ళకి చొక్కా ఇప్పే సౌలభ్యం ఉండదు కదా! అంటే దానికోసమే బంగారమో, వెండో వేసుకొస్తారు కదా! వాటికి అలాంటి కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి ఉంది. బంగారం, వెండి మిగతా మెటల్స్ లాంటివి కాదు. అవి దేవతా శక్తి ఉన్న ధాతువులు. అందుకే శ్రీ సూక్తంలో హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అని చెప్పింది. ఇంకా 10వది హింసాదిరహిత కాయః అన్నారు. అంటే శరీరము హింస చేయకుండా ఉండాలి ఆలయానికి వెళ్ళినప్పుడు అని. మాంసాహారం లాంటివి తిన్నాక ఆలయానికి వెళ్ళకూడదు. అందుకని మీరు ఆలయానికి వెళ్ళదలుచుకున్న రోజు తినడం మానేయండి. ఇంకా 11వది పరనింద, పరస్తుతి. మనం సామాన్యంగా ఇంట్లో ఏదో గొడవ ఏదో ఉందనుకోండి, అది అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళ గురించి చర్చించుకుంటూ ప్రదక్షిణాలు లాంటివి కూడా చేసేస్తాం. వద్దు. అస్సలు ఎప్పుడు పరనింద, పరస్తుతి కానీ, ఆత్మస్తుతి కానీ అవి ఏవీ ఉండకూడదు. ఇంకా 12వది శక్తౌ గౌణోపచారశ్చ. ఆలయంలో ఏది చేసినా మీ శక్తి కొలది చెయ్యండి. అంటే ఇప్పుడు మీకేదో జీతం రూ. 1000 వస్తుందనుకోండి, ఒక రూ. 10 వేయండి హుండీలో. మీకు 10,00,000 వస్తుందనుకోండి, రూ. 1000 10,000 వేయండి. ఎందుకంటే అవన్నీ ఎవరిచ్చారు మనకి? అంటే నేను కష్టపడి సంపాదించుకున్నానండి. నీకున్న బుర్ర నువ్వు పుట్టేటప్పుడు ఏదైనా చిప్పు తెచ్చి పెట్టుకున్నావా? లేదు కదా! అది భగవంతుడిచ్చిందే, ప్రకృతి ఇచ్చిందే. మన పక్కింటి వాళ్ళకే అదే బుర్ర ఉండకపోవచ్చు. అంతేనా? మనకున్న టాలెంట్ వాళ్ళకు ఉండకపోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చేవన్నీ ప్రకృతిలోంచి వస్తే తర్వాత మనం పెంచుకున్నాం. అందుకని మనం ఏది సంపాదించినా భగవంతుడిచ్చిన శక్తితో కాబట్టి శక్తి కొలది ఉపచారం చేయండి. ఇంకా 13వది ముఖ్యమైనది వినియుక్తావశిష్టస్య ప్రధానం వ్యంజనాదిషు అన్నారు. వ్యంజనం అంటే ఆహారం. మనం తినేసినవి అలాంటివి భగవంతుడికి పెట్టకూడదు. అంటే అదేమిటంటే తిన్నవి ఎవరు పెడతారో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆలయంలో పులిహార పంచడానికి వెళ్తున్నారు. అక్కడ దేవుడికి ఆర్యం పెట్టి. మనం ఏం చేస్తాం సామాన్యంగా ఇంత పులిహార చేశాక, బాబోయ్ బ్రేక్‌ఫాస్ట్ మళ్ళీ ఎవరు చేస్తాడులేరా అని అందులోంచి కొంచెం పక్కన తీసి పెట్టి శుభ్రంగా తినేసి, మిగతా తీసుకెళ్ళి ఆలయంలో నివేదన ఎప్పుడు చేయకూడదు. మీరు ఆ డబ్బా ముట్టుకోకపోయినా సరే అది ఉచ్ఛిష్టం కింద అయిపోతుంది. అందుకని అది చేయకండి. అలాగే అరటిపళ్ళు ఇన్ని తెచ్చారనుకోండి, అందులో హాఫ్ తుంపి ఆలయానికి, మిగతా హాఫ్ మీరు తినేసి అలా చేయకూడదు. అది కూడా ఉచ్ఛిష్టం అయిపోతుంది. ఇంకా 14వది పృష్టీకృత్యాసనం చేయవ అని చెప్పారు. అంటే భగవంతుడికి ఎప్పుడు వీపు చూపించకండి ఆలయంలో. ఇంకా 15వది పరేషాం అభివందనం. ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా గురువులు ఉంటారు. ఇప్పుడు మన సామవేదం వారు, చాగంటి వారు అలాంటి వారు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఆలయంలో కనిపించారనుకోండి, మనకి వారంటే అపారమైన గౌరవం. వెంటనే ఏం చేస్తాం? వాళ్ళ పాదాలకి నమస్కారం పెట్టేస్తాం. అంతేనా? ఆలయంలో ఎప్పుడూ చేయకూడదు అది. వాళ్ళ మీద గౌరవం ఉంటే ఇలా నమస్కారం చేసుకోండి. వాళ్ళు బయటకు వచ్చాక పాదాలకి నమస్కారం చేయండి. పాపం వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎంతమందికి చెప్తారు? వాళ్ళు కూడా వద్దమ్మా ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ దండాలు అలా పెట్టకూడదు అని చెప్తారు కొంతమంది. కానీ మనం ఆ భక్తితో పెట్టేస్తూ ఉంటాం. ఆ భక్తి, ఆ గౌరవం చాలా మంచివి. ఎందుకంటే వాళ్ళందరూ మహానుభావులు. కానీ ఆలయం బయటకు వచ్చాక నమస్కారం చేసుకోండి, లోపల చేయకూడదు. ఇంకా 16వది లాస్ట్ది దేవతా నిందనం తథా అని చెప్పారంటే ఆలయంలో ఉన్నప్పుడు పొరపాటును కూడా దేవతా నిందనం చేయకండి. అంటే బయటకు వచ్చాక చేయాలా? అది కూడా చేయకండి. ఆలయంలో ఉన్నప్పుడు అసలు చేయకండి. ఎందుకంటే అక్కడ శక్తులు ఎగ్రవేట్ అయిపోతాయి అలాంటి పనులు చేస్తే. మనకి సామాన్యంగా ఒక లక్షణం ఉంటుంది. ఏమిటంటే మన స్నేహితుల్లో నాస్తికులు ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళని వెంట పెట్టుకుని ఆలయానికి వెళ్ళి అక్కడేదో ఉద్ధరించేద్దాం, వాళ్ళని మార్చేద్దాం అనుకుంటాం. ఎవరిని మనం మార్చలేం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి సమయం వచ్చినప్పుడు వాళ్ళే మారుతారు. అందువల్లే ఈ డిబేట్లు చేయడం ఇలాంటి వాటికి మీరు చూస్తే మహాత్ములు వీళ్ళందరూ దూరంగా ఉంటారు. ఇప్పుడు చాగంటి వారినో, సామవేదం వారినో కామెంట్ చేసేవాళ్ళు అజ్ఞానంతో బోల్డు మంది ఉన్నారు. ఉపాసన అంటే ఏమిటో తెలియని వాళ్ళు కూడా చాగంటి వారి ప్రవచనాల్ని దుయ్యబట్టే దర్శకులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంతేనా? ఆయన కూర్చుంటే వెళ్ళి వాళ్ళతో వాదించి వాళ్ళని 5 నిమిషాల్లో ఓడించలేరు. ఎందుకు చెయ్యరు అంటే ఎవడైనా మారాలి అంటే వాదనలతో మారడు. సమయం వచ్చినప్పుడు, ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, ఈ జన్మకో వచ్చే జన్మకో వాళ్ళే ఉద్ధరింపబడతారు. అందుకని నాస్తికులు ఇలాంటి వాళ్ళని వెంట పెట్టుకుని వాళ్ళని మార్చడం కోసం ఆలయంలోకి వెళ్ళకండి. భగవద్భక్తులతో వెళ్తే చక్కగా సత్సంగం చేసుకోవచ్చు. ఇవి 16 నియమాలు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.